బ్రేకింగ్ చూస్తున్నాము. విజయవాడ సెంట్రల్ సీటు వివాదాన్ని ముగించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. సీటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మల్లాది విష్ణును బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. మల్లాది విష్ణుతో పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ నేడు మరోసారి భేటీ కానున్నారు. నిన్న రాత్రి కూడా ఈ ఇద్దరు మల్లాదితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మల్లాది విష్ణు చెప్పిన విషయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ రోజు మరోసారి మల్లాదితో భేటీ కానున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును పార్టీ హైకమాండ్ మల్లాది విష్ణును కాదని మాజీ మంత్రి వెల్లంపల్లికి కేటాయించింది. దీనిపై మల్లాది అనుచరులు నిరసనకు దిగారు. అయితే మల్లాది విష్ణు సహకరించకపోతే సెంట్రల్లో పనిచేయడం కష్టమని వెల్లంపల్లి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హైకమాండ్ మల్లాదిని బుజ్జగించే పనిలో పడింది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, విజయవాడ సెంట్రల్ సీటు వివాదాన్ని వైసీపీ హైకమాండ్ ముగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? విజయవాడ సెంట్రల్ సీటు వ్యవహారంలో ఉన్నటువంటి ఏదైతే విష్ణు వెల్లంపల్లి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్కు సంబంధించి ఫుల్ఫిల్ చేయడానికి అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణుకి సీటు కాదని వెల్లంపల్లికి సీటు కేటాయించడంతో విష్ణు వర్గం కూడా వెల్లంపల్లితో కలిసి పనిచేయని పరిస్థితి అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఉంది. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా విష్ణు కలిసి పని చేయకపోతే అక్కడ గెలవటం కూడా కష్టమనే విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో అధిష్టానం నుంచి ఎంపీ అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా నిన్న మల్లాది విష్ణు కార్యాలయానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కలిసి పనిచేయాలి అనే అంశానికి సంబంధించి కూడా ఆయన చెప్పడంతో పాటుగా విష్ణుకు సంబంధించి ఎమ్మెల్సీ ఇస్తామనే అంశానికి సంబంధించి కానీ ఇతర ఆయనకి పార్టీ భరోసా అంశాన్ని కూడా విష్ణుకు కూడా చెప్పిన నేపథ్యంలో వెల్లంపల్లితో కలిసి పనిచేసే అంశం మీద విష్ణు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు పార్టీ నేతలకు అనేది అయితే మనకి సమాచారం కూడా అందుతోంది. మరోవైపు విష్ణుకే తిరిగి టికెట్ ఇవ్వాలని కూడా ఆయన వర్గం ఆందోళనను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య సయ్యద్దని కుదర్చడానికైతే పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగి నిన్న ఒక దఫా చర్చలు జరిపింది. మళ్ళీ ఈ రోజు కూడా మల్లాది విష్ణుని కలిసి ఇద్దరు నేతలు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ మరోసారి ఇవాళ కూడా ఈ సమావేశంలో కలిసి పనిచేయాలనే అంశాన్ని కూడా విష్ణు దృష్టికి తీసుకెళ్లి ఆయన్ని బుజ్జగించే పని అయితే ఈ రోజు కూడా కొనసాగించబోతున్నారు. ఈ నేపథ్యంలో వెల్లంపల్లి కూడా 11వ తారీఖు తర్వాతన విజయవాడ సెంట్రల్లో పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం లోపుగా మల్లాది విష్ణుతో వెల్లంపల్లి కూడా కలిసి పనిచేసే పరిస్థితుల్ని నెలకొల్పడానికి అధిష్టానం అయితే పూర్తి స్థాయిలో అయితే పనిచేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత వీళ్ళ భేటీకి సంబంధించి సమావేశం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి పనిచేసుకునే వాతావరణాన్ని అక్కడ కల్పించి కేడర్ కూడా పాజిటివ్ సంకేతాలు ఇవ్వడానికి అయితే అధిష్టానం ఒక కొలిక్కి పంచాయతీని తీసుకొచ్చడం మీద అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టయితే మనకు అర్థమవుతుంది. రఫీ, శ్రీకాంత్, మరోవైపు బ్రాహ్మణ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి మల్లాది విష్ణుకి సీటు కేటాయించాలని. ఇంకోవైపు వెల్లంపల్లి మల్లాది విష్ణు సపోర్ట్ లేకుండా ఆ నెట్టుకు రావడం చాలా కష్టం అనేది ఒక వాదన అయితే బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ మొత్తం సినారియోలో ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా మల్లాది విష్ణు సీటు అంశం? అంటే విష్ణు మాత్రం తన అనుచరులకైతే మళ్ళీ సీటు తనకే కేటాయించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నట్టుకైతే మనకు కూడా కొంత సమాచారం కూడా అందుతుంది. విష్ణు వర్గంలోని కొంతమంది సమావేశమైనప్పుడు కొంత వేచి చూద్దాము, తొందరపాటు నిర్ణయాలు వద్దు అనే విషయాన్ని విష్ణు చెప్తున్నారు. అయితే అధిష్టానం నుంచి మాత్రం తిరిగి సీటు కేటాయింపు అంశాన్ని అయితే విష్ణు దగ్గర ప్రస్తావించినట్టుగా అయితే కనపట్లేదు. ఆయనకి వేరే విధంగా పార్టీ భరోసాగా ఉంటుందనే అంశాన్ని మాత్రం విష్ణు దగ్గర లేవనెత్తుతున్న నేపథ్యంలో విష్ణు వెల్లంపల్లితో కలిసి పనిచేయడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఆయన నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేని నేపథ్యంలో విష్ణు వర్గం కూడా టికెట్ ఇవ్వాలని ప్రస్తుతం ఆందోళన కూడా చేస్తుంది. కాబట్టి ఈ రోజు జరిగే సమావేశంలో ఒక క్లారిటీ అయితే విష్ణు దగ్గర నుండి తీసుకోవడానికి అధిష్టానం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.